ప్రపంచంలో అందరికీ రోజుకి 24 గంటలే ఉంటదా అని? లేదండి. అందరికీ 24 గంటలే ఉంటదని రూల్ ఏం లేదు. అది వ్యక్తిని బట్టి మారిపోతూ ఉంటుందనమాట. ఒక వ్యక్తికి 72 గంటలు అవ్వచ్చు రోజుకి. ఒక వ్యక్తికి 48 గంటలు అవ్వచ్చు రోజుకి. ఒక వ్యక్తికి 24 గంటలు అవ్వచ్చు రోజుకి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే ఇలాన్ మస్క్ కానీ, బిల్ గేట్స్ కానీ, లేకపోతే జెఫ్ బెజోస్ కానీ, మార్క్ జుకర్బర్గ్ కానీ ఇలాంటి వాళ్ళందరికీ రోజుకి 24 గంటలు ఉంటది రూల్ ఏం లేదు. మనం అలా టైం 24 గంటలను సెట్ చేసుకున్నాం కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. వాళ్ళందరూ టైం ట్రావెలింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో నుంచి కర్ణాటక కానీ బెంగళూరు కానీ వెళ్ళాలంటే ట్రైన్లో 19 గంటలు పడుతుంది. ఫ్లైట్లో గంటన్నర పడుతుంది. బస్లో 12 గంటలు పడుతుంది. ఎవరైతే టైం ట్రావెలింగ్ చేస్తున్నారో వాళ్ళు ఫ్లైట్ తీసుకుంటారు. ఫ్లైట్ తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్కి 19 గంటలు అవుతుంది, కానీ వాళ్ళు ఫ్లైట్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి 17:30 గంటలే అవుతుంది. అలానే ఒకవేళ బస్ తీసుకున్నారనుకోండి, వాళ్ళు 12 గంటలే కాబట్టి 19 గంటలు ట్రైన్ బదులు 12 గంటలకు వెళ్ళిపోయినట్టు. అంటే వాళ్ళు మనకన్నా ముందు వెళ్ళిపోయినట్టు. మనం వెళ్ళాల్సిన ప్లేస్కి ఇద్దరు వ్యక్తులు ఒక దగ్గర నుంచి స్టార్ట్ అయ్యారంటే, ఒకళ్ళు ముందుకు వెళ్ళిపోయారంటే, ఇంకొకరు వెనకాల ఉన్నారంటే వాళ్ళు మనకన్నా టైం ట్రావెల్ చేస్తున్నట్టు అర్థం. టైం ట్రావెలింగ్ అంటే వేరే ప్రపంచాలకు వెళ్ళిపోవడాలు, వేరే లోకాలకు వెళ్ళిపోవడాలు అనేం కాదు. ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి వ్యక్తిత్వంలో, ఆలోచనల్లో మనం ఎంత ముందున్నామన్న దాంట్లో కూడా టైం ట్రావెలింగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, వాడు బాగా చదివేస్తున్నాడు. ఇంకొక స్టూడెంట్ ఉన్నాడు, వాడు యావరేజ్గా చదువుతున్నాడు. వీడు టైం ట్రావెల్ చేస్తున్నట్టు, వీడు చేస్తలేనట్టు. అలాగే ఈ టైం ట్రావెలింగ్ చేసే పర్సన్ ముందుకు వెళ్ళిపోయి వీడు వెనకాల ఉండిపోతాడని లేదు. టైం వచ్చినప్పుడు వీడికి సడన్గా దశ తిరిగింది అనుకోండి, వీడు స్పీడ్గా ముందుకు వెళ్ళిపోతాడు. అప్పుడు వీడు టైం ట్రావెలింగ్ చేస్తున్నట్టు, అప్పుడు వీడు వెనకాల ఉండిపోతాడు. అది ఒక ప్రాక్టీస్ లాంటిది. వాళ్ళు కంటిన్యూస్గా ఎఫర్ట్ పెడితేనే మనం ఇలా ముందుకెళ్తూ ఉంటాం. అందుకే చూడండి, ఫస్ట్ యూట్యూబ్ వచ్చింది,